తండ్రి చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూష కేసును హైకోర్టు విచారించింది. తండ్రి ఆస్తులన్నీ ప్రత్యూషకు బదలాయించాలని ఆదేశించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసును అడిగి తెలుసుకుందాం. వాసు, ప్రత్యూష కేసు విచారణలో హైకోర్టు ఆదేశాలు ఎలా ఉన్నాయి? వాసు, ప్రత్యూష ఏదైతే ఎల్బీ నగర్ పిశాచి పిన్ని చేతిలో కూడా తీవ్ర గాయాల పాలై చివరి క్షణంలో ప్రాణాపాయ స్థితిలో కూడా చైల్డ్ రైట్స్ కమిషన్ ఎల్బీ నగర్ పోలీసు వెలుగులోకి వచ్చినటువంటి ప్రత్యూష అంశానికి సంబంధించి తండ్రి రమేష్ తో పాటు తల్లి చాముండేశ్వరి ఇద్దరు కూడా చిత్రహింసలకు గురి చేసి కూడా యాసిడ్ తాగించినటువంటి నేపథ్యంలో కూడా హైకోర్టు ఈ కేసును సీరియస్ గా తీసుకుని విచారిస్తుంది. అయితే ఈ రోజు జరిగినటువంటి విచారణలో కూడా ఇప్పటి వరకు కూడా ప్రత్యూష పిన్నికి ఇంతవరకు బెయిల్ అయినటువంటి హైకోర్టు రీసెంట్ గా తండ్రికి బెయిల్ ఇచ్చింది. కాకపోతే ఆ తండ్రి పైనటువంటి ఆస్తులన్నీ కూడా రమేష్ పైనటువంటి పద్మనాభ నగర్ ఫ్లాట్ కావచ్చు, ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి గృహం కావచ్చు, మొత్తం కూడా ప్రత్యూష పైన బదలాయించాలని కూడా ఎల్బీ నగర్ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక రెంటల్ అగ్రిమెంట్ ఏదైతే ఉన్నాయో ఇకపై రమేష్ సంబంధించినటువంటి రెంటల్ కూడా పూర్తిగా ఆ ప్రత్యూషకు చెందేలా చర్యలు తీసుకోవాలని కూడా ఎల్బీ నగర్ పోలీసులు ఆదేశించింది. మొత్తం మీద ఏదైనా గతంలో ముఖ్యమంత్రి నేరుగా చంద్రశేఖరరావు నేరుగా ఇంటికి బిడ్డగా ఆహ్వానించినటువంటి ప్రత్యూష విషయంలో హైకోర్టు చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే రమేష్ ఆస్తులన్నీ కూడా ఖచ్చితంగా ప్రత్యూషకు చెందింది. ఎందుకంటే గతంలో ఆ చాముండేశ్వరి కూడా ప్రత్యూష ఆస్తిపైనే కన్నేసి అంతమొందించేందుకు ప్రయత్నాలు సాగించిందన్నటువంటి నేపథ్యాన్ని హైకోర్టు చాలా సీరియస్ గా తీసుకుంది. కుటుంబ సభ్యులు ఎవరు కూడా ప్రత్యూష విషయంలో పట్టించుకోకపోవడం, ఎవరు అన్ని ఉన్నా కానీ ఏమీ లేనట్టుగా మనం ఈ విధంగా చిత్రహింసలు గురి చేసి సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలోనే ఈ యొక్క చర్యకు హైకోర్టు పాల్పడి తెలుస్తుంది. మొత్తం మీద తదుపరి ఈ ప్రస్తుతం ఇప్పుడు ఒక అనాథాశ్రమంలో కానీ లేదంటే ఒక హోమ్ లో ఉండి చదువుకుంటున్న ప్రత్యూషకు ఇకపై ఎలాంటి ఇబ్బంది లేకుండా మొత్తం అన్ని హైకోర్టు తానే చూసుకుంటుంది. తరంగని. థ్యాంక్ యూ వాసు.